వాక్యం వినిచినటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుని నామంలో మీకు అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. గత కొంతకాలంగా మనము హూ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్, వాట్ ఆర్ ద వర్సెస్ ఫ్రమ్ ద బైబిల్ విచ్ కెన్ ప్రూవ్ ఇట్ అనేటటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు కూడా కొన్ని వాక్యం చూద్దాం ప్రియమైన వాళ్ళారా. అందులో మొట్టమొదటిగా కీర్తన గ్రంథం 49వ అధ్యాయము 1-2 వచనంలో ఏముందో చూద్దాము. కీర్తన గ్రంథము 49, Psalms chapter 49 verses 1 and 2. Hear this, all people, give ear, all inhabitants of the world. Inhabitants of the world అన్నాడు ఇక్కడ. This is not for one country or 2 countries or 3 countries. This is for all the world, the people in the world. For all the people in the world, God is telling all these things. Both low and high, rich and poor together, my mouth shall speak wisdom. దేవుడు చెప్తున్నారు. సర్వజనులారా ఆలకించుడి, సమస్తమైన జనులారా ఆలకించండి ఈ విషయాన్ని. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుని నోరు జ్ఞానమైన విషయాలను బోధిస్తుంది. కాబట్టి మీరందరూ నా దగ్గరకు వచ్చి నేను చెప్పేటటువంటి మంచి మాటలను, మీకు మేలు కలిగించేటటువంటి మాటలను వినండి. ఒక సామాన్యులు కాదు సామంతులు కూడా, ఒక దరిద్రులు కాదు ధనికులు కూడా, లోక నివాసులు అందరూ, అంటే అన్ని రకాల వాళ్ళు ఉంటారు కదా లోక నివాసులు అందరూ. అంటే మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి, అందరూ వచ్చి ఆలకించండి, మేలైన దాన్ని నేను మీకు బోధిస్తానని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు తన 2 చేతులు చాపి మరి ఎంతో ప్రేమతో మనల్ని ఆయన మాటలు వినడానికి ఆహ్వానిస్తూ ఉంటుండగా మనం ఒబే అవుదామా దేవుని మాటలకి? మరి దేవుడు మేలు చేసే విషయాలు చెప్తారు కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం వాటిని ఆలకిస్తే మనకి మేలు జరుగుతుంది.